మనలో చాలా మంది పెద్దలు ఉన్నారు. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే సార్ అప్పుడు ఎవ్వరూ ఇట్లా చేయలేదే. గణపతికి వచ్చేయమంటే బ్రహ్మాండంగా 67 గణపతి పెట్టమని చెప్పారా? ఇళ్లలో చక్కగా చిన్న గణపతిని తయారు చేసుకుని పూజ చేసుకోమని చెప్పారు. అట్లాగే అమ్మవారి యొక్క రూపాన్ని ఎంతైనా పెట్టుకోవచ్చు, కానీ నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం వేరే వేరే స్మరణ లేకుండా భగవన్నామ స్మరణతో మాత్రమే నిమజ్జనం చేయాలి. అంతేగాని అవసరమైన వాటితో వ్యాసంగాలతో చేస్తే వాటితో పాటు డ్యాన్సులు కూడా చేస్తూ ఉన్నారు చాలా మంది. డ్యాన్స్ చేయమని ఎక్కడైనా చెప్పారు? భజనకి 2 చేతులు భగవంతుడు ఇస్తే అనవసరమైన డ్యాన్సులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అది చాలా తప్పు కదా. కాబట్టి ధర్మం గురించి చెప్పకపోతే ధర్మాచరణ మూలపడిపోతుంది. ధర్మం గురించి చెప్తే అందరికి అవగాహనగా ఉంది. కాబట్టి ధర్మం అనేది కొంచెం ప్రాచీనలు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్పి తీరవలసిందే. చెప్పకపోతే ఆ ధర్మం అనేది అనవసరమైన ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నది. అందుకోసమని ధర్మేణ హన్యతే వ్యాధి హన్యంతే వై తథాగ్రహ ధర్మేణ హన్యతే శత్రు యతో ధర్మస్తతో జయ అని చెప్పన్నారు. మనకు వ్యాధులు విపరీతంగా వస్తూ ఉన్నాయి. అటువంటి వ్యాధులు రావడానికి కారణం ఎందువల్ల అంటారు? మన ధర్మాలోపంలో ధర్మాచరణ చేస్తున్నాం, కానీ ధర్మాచరణ లోపాలు కూడా చాలా చేస్తూ ఉన్నాం. మనమంతా కూడా ధోవతి కట్టుకోవాలి, ఉత్తరేయం వేసుకోవాలి, చీరే కట్టుకోవాలి. ఇవి మన ధర్మాలు. ఇటువంటి ధర్మాలు మానేసి అనేక రకాలుగా మనం వస్తూ ఉన్నాం. అందువల్ల ఏమవుతుంది? ధర్మేణ హన్యతే వ్యాధి అనే పదం ఏదైతే ఉన్నదో ఆ వ్యాధి పక్కకు పోతూ ఉన్నదా? ధర్మాచరణ చేస్తున్నాం. బ్రహ్మశ్రీ ఆయన బ్రహ్మాండంగా పూజాదులు చేశాడు. చేసిన తర్వాత వేదవేత్తల గురించి గొప్పగా కీర్తించాడు. కీర్చిన తర్వాత ఆయన చక్కగా ఆహ్వానం చేస్తే మేమంతా వచ్చి వేదసభ నిర్విఘ్నంగా నిర్వహించాము. ఇదంతా కూడా దేనికోసం అంటారు? వేదోఖిలో ధర్మ మూలం అని చెప్పన్నారు. అన్ని ధర్మాలకి వేదం మాత్రమే మూలము. కాబట్టి ధర్మాలన్నీ వేదంలోనే ఉన్నాయి. మరి వ్యాధి తగ్గటం లేదే ఎవరికి కూడా. ధర్మేణ హన్యతే వ్యాధి అన్నప్పుడు ధర్మాచరణ చేస్తే ఖచ్చితంగా వ్యాధి అనేది దగ్గరికి రాకూడదు. ఆ వ్యాధి దగ్గరికి వస్తుందంటే కారణం ఏమంటారు? మన ధర్మలోపం మాత్రమే. ధర్మాన్ని మనం చక్కగా ఆచరించకపోవటం వల్ల మాత్రమే ఆ వ్యాధులు పక్కకి పోకుండా ఉన్నాయి. ఆ వ్యాధులు అట్లా వస్తూనే ఉన్నాయి. ఆ వ్యాధులతో కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, మందులు వేసుకుంటున్నాం. నిజంగా ధర్మాచరణ చేస్తే ఆ వ్యాధికి మందు వేయాల్సిన అవసరమే లేదు. వేదనాదం చాలు, బ్రహ్మాండమైన ఈ కీర్తన చాలు. ధర్మేణ హన్యతే వ్యాధి హన్యంతే వై తథాగ్రహ. బ్రహ్మాండంగా జపాలు చేయిస్తామని నవగ్రహాలు బ్రహ్మాండంగా మనం చూస్తూ ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా మన ఎందే చూస్తున్నాయి, ఆకాశం నుంచి మన్నే చూస్తున్నాయి. కాబట్టి జపాలు చేయాలయ్యా అని చెప్పి అంటాడు. ఇన్ని మాటలు లక్ష జపం చేస్తున్నాం. కర్మబంధం పక్కకి ఏమైనా కొంచెం తప్పిందా? కర్మబంధం తప్పట్లేదు కదా. కాబట్టి గ్రహాలకి జపాలు చేయాలా? ఆ గ్రహాలని మనం వాటి వశం చేసుకోవాలి. వాటిని అని చెప్పంటే వాటిని వశం చేసుకుంటే గ్రహాలు కూడా ఏమీ చేయలేదు. ఆ ఎట్లా వశం చేసుకోవాలంటే ధర్మాచరణ చేస్తే చాలు. ధర్మాచరణ వల్ల మాత్రమే ఆ గ్రహాలు కూడా వశీభూతమైపోయి ఉంటాయి మన దగ్గరే. అందువల్ల గ్రహానికి జపాలు చేయమని ఎక్కడ చెప్పడం లే. కర్మబద్ధులం మనమంతా కూడా. కాబట్టి కర్మ నడిపిస్తోంది. కాబట్టి కర్మ కన్నా ముందు ఎవరయ్యా ఉన్నారంటే పితృదేవతలు, పితృదేవతల కన్నా ముందు ఋషులు, ఋషుల తర్వాత దేవతలు ఉన్నారు. దేవతల దాకా మనం వెళ్ళాలంటే వీళ్ళందరూ దాటాలి కదా. కాబట్టి కర్మాచరణ ఖచ్చితంగా ఆచరించవలసిందే. మనం ఎన్ని గ్రహ జపాలు చేసినా, ఎన్ని దేవతార్చన చేసినా కూడా కర్మబద్ధులం మాత్రమే. కర్మ అనేది లేకపోతే ఈ లోకానికే రామసం. ఈ లోకానికి మనం వచ్చామంటే, ఈ లోకంలో 4 మెతుకులు తింటున్నామంటే ఆ బీజం మీద అక్షరం, మన అక్షరం పేరు ఉన్నది కాబట్టి మనం 4 మెతుకులు తినగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ అక్షరం అనేది పక్కకి తొలగించాడంటే భగవంతుడు ఒక్క క్షణం కూడా ఈ లోకంలో మనం ఉంటాం. ఎందుకోసం ఈ తాపత్రయం? ధర్మేణ హన్యతే వ్యాధి హన్యంతే వై తథాగ్రహ ధర్మేణ హన్యతే శత్రు అని చెప్పన్నారు. శత్రువులు అంటే వాడు వీళ్ళు పోట్లాడుకోవటమా? ఎదుటివాడు వాడు చేసి తలుపు వేసేస్తే నన్ను చూసి తలుపు వేసాడని చెప్పి అంటాం. ఇటువంటి పోట్లాట్ల కోసం అక్కడ శత్రువు అని చెప్పరా. అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనలో శత్రువులు. కాబట్టి అటువంటి అరిషడ్ వర్గ జయం ఎవరైతే చేస్తారో, అంటే అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు, వీటి వల్ల మాత్రమే శత్రువులు కనిపిస్తున్నారు ఎదురుగా. లేకపోతే శత్రువులు ఎవరు లేరు, అందరం మిత్రులమే, ఎవరికి శత్రువులు లేరు. వీటి వల్ల ప్రకోపం, వీటి ప్రకోపం వల్ల మాత్రమే శత్రువు మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువులు ఎక్కడా లేరయ్యా. సృష్టి అంతా మిత్రమే, అందరూ మిత్రులే, ఎవరు కూడా లేరయ్యా. ఆ భగవంతుడు భాస్కరుడు సూర్య భగవానుడు బ్రహ్మాండంగా ఉదయిస్తున్నాడు. మలినం మీద ఆయన యొక్క శక్తి పడుతుంది, అదే రకంగా మన ఇంట్లోనూ పడుతూ ఉన్నది ఆ యొక్క రశ్మి.
మరి మళ్ళీ మీద పడింది కదా అని చెప్పి దాన్ని కాదని చెప్పి అంటామా? లేకపోతే మన ఇంట్లోకే రావాలి సూర్యభగవాన్ అంటే అని వస్తాడా? రాడు కదా. కాబట్టి శత్రుత్వం అనేది భగవంతుడికే లేదు. అటువంటి శత్రుత్వాన్ని మనం ఎందుకు పెంచుకుంటున్నాం అని చెప్పంటే అధర్మాచరణ బాగా పెరిగిపోయింది కాబట్టి శత్రువులు సృష్టిలో ఎవ్వరూ లేరు, అందరూ మిత్రులు మాత్రమే. ఆయన పేరు మిత్ర అని కూడా ఉంది సూర్యభగవానుడికి. కాబట్టి అందరినీ సమంగా చూస్తున్నాడు ఆయన. ఇటువంటి సమదృష్టి అనేది మనలో లోపం ఎందువల్ల వచ్చిందంటే అరిషడ్వర్గ జయం లేకపోవటం వల్ల. అరిషడ్వర్గ జయం కలిగిందంటే సమస్త సృష్టి అంతా చక్కగా శోభాయమానంగా ప్రకాశంగా భాస్వంతంగా వెలిగిపోతూ ఉంటుంది కదా. కాబట్టి ఆ వెలుగును మనం చూడాలి. చూసామంటే అందరూ శత్రువులందరూ కూడా మిత్రులైపోతారు. ఇక్కడ ఇంతమంది వచ్చారు, వీళ్ళందరూ కూడా ఇంత బ్రహ్మాండమైన నాదాన్ని వినటం కోసం వచ్చి అట్లా హాయిగా కూర్చున్నారని చెప్పంటే ఆ కూర్చోవడానికి కారణం ఏదంటారు? వేద స్వస్తి వేద ధర్మాలు. ఆ ధర్మాలు మనకు ఎక్కడైతే ఉంటాయో, ఇటువంటి వేదనాదం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందరూ కూడా మిత్రులే. ఇక్కడే కాదు, సృష్టి మొత్తం మిత్రత్వమే. కాబట్టి అటువంటి మిత్రంతో చక్కగా అందరూ వెలిగి చక్కగా సుఖ సౌఖ్యాలను పొంది ఈ వేదనాదమే కాకుండా ధర్మాచరణ కూడా ఖచ్చితంగా ఆచరించమని కంచి పరమాచార్య ఎప్పుడో చెప్పారు. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పారని చెప్పంటే అది ధర్మాచరణే. ఎందువల్లంటే జడపారాయణ చేసినా ఘనపారాయణ చేసినా ఆయన పక్కన వచ్చి గొంతు కూర్చునేవారు. కూర్చున్నప్పుడు అప్పుడు మేము చాలా మాట చూసాం. కాబట్టి ఆయనకు ఆ వేదంలో ఉండేటువంటి ఆ అభినివేశం చాలా గొప్పది, మహదానందపడేవారు. అటువంటి ఆనందాన్ని అందరూ పొందుతున్నారు, కానీ ధర్మాచరణకి దూరం అయిపోతూ ఉన్నారు. ఆయన చెప్పింది ఎప్పుడు చెప్పినా ధర్మం గురించి చెప్పారు, ఎప్పుడు చెప్పినా వేదం గురించి చెప్పారు. ఎప్పుడు చెప్పినా కూడా ఒక బ్రాహ్మడికి చక్కగా సద్బ్రాహ్మణిని చూసి ఇవ్వండి అయ్యా. వేద విదే కల దత్తం దత్తం అన్నట్టుగా వేదవేత్తకే ఇవ్వని నేను చెప్పటంలే. అందరూ బ్రాహ్మణులు ఉంటారు. గాయత్రి జపం చేసినా కూడా వాడు వేదవేత్తతో సమానమే. భూభువాస్వాహన వ్యాహృతులు ఉన్నాయి కదా, ఆ వ్యాహృతులు మూడు వేదాలు సారమే కదా. కాబట్టి అటువంటి సారంతో వాళ్ళు గాయత్రి జపం చేసిన వాళ్ళు బ్రాహ్మడే. కాబట్టి వేదవేత్తలు వారికన్నా కూడా గొప్పగా చదువుకుని ఉంటారు. కాబట్టి అటువంటి వేదవేత్తలు దాన ధర్మాలు చేయమని పరమాచార్య చెప్పేవారు. కాబట్టి ధర్మాచరణ యందు ఆసక్తిగా ఉంటే ఇక్కడ ఈ కాస్త మందే కాదు, లక్షల మంది వచ్చి కూర్చుంటారు. కాబట్టి అటువంటి స్థితి ఆ యజమానికి కూడా రావాలి, లక్షల మంది కలవాలి. ఇక్కడ ఇంతకన్నా బ్రహ్మాండమైన వేద సభ జరగాలని నేను కోరుకుంటూ నా ఉపన్యాసం